నమస్తే అండి. నేను మీ రేవతి దళవాయి. వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. పండగలప్పుడు కానీ, ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు కానీ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, లేదా మనకి ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు కానీ, మనకి బాగా గుర్తుకొచ్చేది సేమియా అండి. సేమియాతో పాయసం. పాయసము చాలా ఈజీగా అయిపోతుందండి. ఈరోజు మనము శ్రీరామి నవమి స్పెషల్‌గా సేమియాతో పాయసం ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. నేను చెప్పిన కొలతలతో మీరు సేమియా పాయసం చేసుకుంటే అస్సలు చిక్కపడదండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, సింపుల్‌గా తయారు చేసుకుందాము. చూద్దామా మరి? ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇందులో మనకు నచ్చిన నట్స్ అన్నీ వేసుకొని వేయించుకుందామండి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, పుచ్చ గింజలు, అట్లాగే వాల్‌నట్స్ అన్నీ కలిపి వేయించేస్తున్నానండి. ఈ వేయించుకున్న నట్స్ అన్నీ కూడా పక్కకు తీసి పెట్టుకొని, ఆ మిగిలిన నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని బాగా వేయించుకుందామండి. సేమియా మరీ ఎర్రగా మాడకొట్టుకోకుండా అలా లేతగా గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకుందామండి. సేమియా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అండి వేసేసి బాగా కలిపి సేమియా మీద మూత పెట్టేసి బాగా ఉడకపెట్టేస్తున్నామండి. ఈజీగా 2 మినిట్స్లో ఉడికిపోతాయి. ఎక్కువసేపు పట్టదండి సేమియా ఉడకడానికి. మీరు మాత్రం తప్పనిసరిగా మరీ ఎర్రగా వేయించుకుంటే టేస్ట్ ఉండవండి సేమియాలు. అందుకని గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని 2 యాలకులు పొడి చేసి వేసుకుందామండి. ఉడికేటప్పుడే వేసుకుంటే బాగా వాసన పడుతుందండి వాటికి. యాలకుల రుచి కూడా తెలుస్తుంది. 2 నిమిషాల్లో ఉడికిపోయాయండి సేమియాలు. చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్తో ఉడికించిన తర్వాత 100 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. నేను చూపించిన కప్పుతోటి 1 కప్పు సేమియాకి 100 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇదైతే ఇన్స్టెంట్గా చాలా ఈజీగా అయిపోతుందండి. స్వీట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనకి స్వీటు బాగా హెవీగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం పంచదార లేదంటే బెల్లం వేసుకోవచ్చండి. మేమైతే చాలా నార్మల్గా తింటాం కాబట్టి మాకు ఈ స్వీట్ సరిపోతుంది. అందుకని నేను 100 ml నేను కండెన్స్డ్ మిల్క్ వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. అదంతా కండెన్స్డ్ మిల్క్ అంతా కూడా మొత్తం సేమియాకంతా పట్టేట్టుగా కలుపుకొని 1 మినిట్ దాన్ని అలా ఉంచుకోవాలండి పొయ్యి మీద. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా దాంట్లో కలిపేసేద్దామండి. చూసారు కదా ఎన్ని నట్స్ ఉన్నాయో, చాలా ఎక్కువ నట్స్ అండి. ఈ నట్స్తో పాటుగా అంటే వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటితో పాటుగా మనం ఈ స్వీట్ తినటం మూలాన మనకు ఇన్సులిన్ అంత పెద్దగా స్పైక్ అవ్వదండి. స్వీట్ తింటే ఇన్సులిన్ స్పైక్ అవుతుంది కానీ అంతగా ఎఫెక్ట్ చూపించదు అనమాట నట్స్ తీసుకోవటం వల్ల. అందుకని ఎప్పుడైనా మీరు స్వీట్ తయారు చేసుకునేటప్పుడు ఇలా నట్స్ ఎక్కువగా వేసుకొని తయారు చేసుకోండి. లేదంటే శనగపప్పు కానీ పెసరపప్పు కానీ మిక్స్ చేసి పాయసం తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా ఇలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుందాం. సూపర్ టేస్టీ డెలీషియస్గా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చక్కగా సర్వ్ చేసేసుకొని ఇలా గిన్నెలోకి నైవేద్యం పెట్టుకుందాము. ఈరోజు శ్రీరామనవమి కదా, దేవుడికి నైవేద్యం పెట్టుకొని మనం కూడా తిందామండి. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ రెసిపీ ఈజీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు నేను చేసిన వంటలు నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామనవమి శుభాకాంక్షలండి అందరికీ.